అత్యంత ఉత్కంఠ. మరికొద్దిసేపట్లో ఆ నెంబర్స్ తెలిసిపోతాయి. రేపు ప్రశ్న ఒకసారి మనం ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ ప్రతినిధి ఏం చెప్పబోతున్నారు, పోలింగ్ ఎలా జరిగింది, అలాగే ఏమనుకుంటూ ఉన్నారు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి, జాతీయ మీడియా అలాగే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఇస్తున్నాయనే అప్డేట్స్ అందిస్తారు. కళ, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ రిషి. అండ్ ముఖ్యంగా మార్నింగ్ ఈరోజు ప్రారంభమైనటువంటి ఏదైతే ఢిల్లీ దంగలని చెప్పవచ్చు, ముఖ్యంగా గత నెల రోజుల నుంచి కూడా ఒకవైపు చలి అయితే మరొక వైపు రాజకీయ వేడితో హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది. దాదాపు 10 గంటల వరకు కూడా 8%తో ఉన్నటువంటి పర్సంటేజ్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మనకు ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం ప్రకారము ఒక 62% వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ రావచ్చు అన్నటువంటి సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు మనకు 58%గా ఉంది పర్సెంటేజ్గా. అయితే ముఖ్యంగా కొన్ని ప్లేస్ మనకి ఇక్కడ దాదాపు ఇక్కడ 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏదైతే ఉందో దీంట్లో 58 వచ్చేసి జనరల్ కేటగిరీ ఉన్నటువంటి నియోజకవర్గాలు, 12 మనకు ఏదైతే కేటగిరీ అంటే మనకు ఎస్సీ కేటగిరీ ఉన్నటువంటి ప్లేసెస్ 12. అయితే ఇక్కడ మనకు 58 ఏదైతే ఉందో ఇందులో కొన్ని బీజేపీకి గతంలో మిస్ అయినటువంటి ఏవైతే ప్లేసెస్ ఉందో ఆ ప్లేసెస్ పై చాలా ఫోకస్ చేశారు. ఒకటి మనకు ఇక్కడ ఆదర్శ్ నగర్ ఒకటి కనపడుతుంది, కస్తూర్బా నగర్ కనపడుతుంది, చతుర్పూర్, ఇలాంటి ప్లేసెస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. ఖచ్చితంగా ఈ ప్లేసెస్లో విన్ కావాలి అన్న దాంతోటే అక్కడ బీజేపీ పనిచేసింది. ఇక్కడ మనం 3 పార్టీలను చూసుకుంటే ఒకవైపు మనకు ఆమ్ ఆద్మీ పార్టీ అనుకోవచ్చు. దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఈసారి 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించాలన్న దాంతో మాత్రం అడుగులు వేసింది. గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా ఏదైతే పూర్వాంచల్ ఓటర్లు ఇక్కడ చాలా కీలకము ఢిల్లీలో. ఇది అంటే పూర్వాంచల్ ఓటర్లకు సంబంధించింది మనకు ఈస్ట్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏరియాల్లో, తర్వాత మనకు నార్త్ ఢిల్లీలో ఎక్కువగా కనపడతారు. ఈ ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళను ఎక్కువగా కూడా వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా మటుకు కూడా ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ మొదలవుతుందనగానే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా టోటల్గా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు. మరొకటి ఇక్కడ మనకు ముస్లిం నియోజకవర్గమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి ఏరియాస్, ఒకటి మనకు ఓక్లా అన్నది కూడా చాలా కీలకమైనటువంటి ప్లేసు ఢిల్లీలో. ఇక్కడ కూడా ఖచ్చితంగా కూడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించాలన్నది కూడా అక్కడ కూడా ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నాలు చేసింది. మరొకటి ఏదైతే మనకు దళిత సామాజిక వర్గం ఉన్నటువంటి క్యాడర్, అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఈ 3 క్యాడర్లను తీసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి దాంతో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పావులు కదిపింది. అయితే తర్వాత మనకు ఏదైతే మనకు బీజేపీ దాదాపు 23 సంవత్సరాల తర్వాత, అంటే మనకు 23 నుంచి 25 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కూడా ఇక్కడ బీజేపీ పాగా వేయాలి. ఎర్రకోటపై ఇక్కడ ఖచ్చితంగా ఢిల్లీలో మాత్రం జెండా ఎగరవేయాలి, ఢిల్లీ హస్తినాన్ని హస్తం చేసుకోవాలి అనేసి ఖచ్చితంగా ఇక్కడ దాదాపు మనం నెల రోజుల నుంచి ఏదైతే డిసెంబర్లో పార్లమెంటు సమావేశాలు జరిగాయో అప్పటి నుంచి కూడా మనకు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత టోటల్ టీం బీజేపీ టీం అక్కడ ఏదైతే వర్క్ చేసిందో అక్కడి వాళ్ళంతా కూడా ఢిల్లీకి రావడము, ఢిల్లీలో దాదాపు 2 నెలలు పైగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి టీమ్స్, వాలంటీర్స్ దాదాపు కొన్ని వందల మంది ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఈసారి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో నుండి వర్క్ చేసి ఢిల్లీని ఈసారి ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని బీజేపీ అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎంపీలందరూ కూడా ఇక్కడ వర్క్ చేసినటువంటి సందర్భం మేము చూసాం. తర్వాత మనకు కాంగ్రెస్ షీలా దీక్షిత్ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ ఢిల్లీలో ఖచ్చితంగా పట్టు సాధించాలి, ఖచ్చితంగా విజయం సాధించాలి అన్నటువంటి పని చేసింది. కానీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీ 2 పార్టీల మధ్యనే ఎక్కువగా పోటాపోటీ జరిగిందని చెప్పవచ్చు. అక్కడక్కడ మాత్రమే కాంగ్రెస్ కొద్దిగా గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు రిషి. రైట్ కదా, థ్యాంక్ యూ. మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో మాట్లాడతా. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, నాతో పాటు కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే జాతీయ